హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పురాణ శ్రవణం సకల పాపాహరణం. కార్తీక పురాణం 26వ అధ్యాయం మీకోసం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణ కాలక్షేపంలో భాగంగా శ్రీ మహావిష్ణువు దుర్వాసుని అహంకారాన్ని అణచి తన భక్తుడైన అంబరీషుని ఏ విధంగా కాపాడాడో ఈ కథలో తెలుసుకుందాము. వశిష్ఠుల వారు అత్రి అగస్త్య మహామునుల సంవాదం ఇంకను వివరిస్తూ 26వ రోజు కథను ప్రారంభించాడు. అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి ఇంకను ఈ విధంగా చెప్పసాగాడు. ముక్కోపి అయిన దుర్వాసుడు ఎన్ని లోకాలు తిరిగినా సుదర్శన చక్రము బారి నుంచి ఆయనను రక్షించేవారే లేరు. దీనితో దిక్కులేక చివరికి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి శరణు కోరతాడు. వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంగిత, నన్ను రక్షించండి. మీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలచి నేను బ్రాహ్మణుడును కాను. ముక్కోపినే అపరాధము చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణుడైన భృగు మహర్షిని వృక్షస్థలముపై తన్నినను క్షమించారు. ఆ కాలి గుర్తు ఇప్పటికీ నీ వృక్షస్థలముపై కలదు. ప్రశాంత మనస్కుడివై ఆ రోజు భృగు మహర్షిని రక్షించినట్లే నన్ను కూడా రక్షించు నాయన. నీ చక్రాయుధము నన్ను తన్నుచున్నది, దానిని ఉపసంహరించండి అని ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా దుర్వాసుడు అహంకారము వదిలి తనను ప్రార్థించుట చూసిన శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ దుర్వాస, నీ మాటలు అక్షరాల నిజం. నీ వంటి తపోధనులు నాకెంతో ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నేను ఎప్పుడు బ్రాహ్మణులకు ఎటువంటి హింస కలిగించను. ప్రతి యుగమునందు గోవులను, బ్రాహ్మణులను, సాధు జనువులను రక్షించుటకు ఆయా యుగ ధర్మములను అనుసరించి అవతార స్వీకారం చేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు అకారణముగా అంబరీషుని శపించావు. నా భక్తుడైన అంబరీషుని నీవు అనేక విధాలుగా దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతిథివై అతని ఇంటికి వెళ్లి మహర్షివై ఉండి కూడా ద్వాదశి గడియలు దాటకుండా అతనిని భోజనం చెయ్యమని చెప్పలేదు. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై ఎంతో సేపు ఎదురుచూసి జలము మాత్రమే స్వీకరించాడు. అంతకంటే గొప్ప అపరాధము అతని ఏమి చేశాడు? ఎంత కఠిన ఉపవాసము చేయవారికైనా కూడా జలము తాగినంత మాత్రాన దాహం శాంతించుటే కాక పవిత్రత కూడా చేకూరుతుంది కదా. అటువంటి జలము స్వీకరించాడని నా భక్తుని దూషించి శపించావు. అతడు తన ఉపవాస వ్రతం భంగం అవుతుందని నీరు తాగాడే కాని నిన్ను అవమానించడానికి కాదు. అప్పటికి నీ కోపమును చల్లార్చడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కాని నీవు శాంతించలేదు. నన్ను మనసారా వేడుకున్నాడు. ఓ దుర్వాస, నీవు శపించినప్పుడు నేనే అంబరీషుని హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలాలని పొంది అవతారాల్లో అనుభవిస్తానని అతని చేత పలికించాను. అంబరీషునికి దేహ స్పృహ లేకుండా చేశాను. నీవు ఇచ్చిన శాపము అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తులలో శ్రేష్ఠుడు, నిరపరాధు. అతనికి బదులుగా ఆ శాపమును నేనే అనుభవిస్తాను. అదెలాగంటే, మొదటి అవతారం సోముకుడను రాక్షసుడిని చంపుటకై నేను మత్స్య అవతారాన్ని స్వీకరిస్తాను. రెండవ అవతారం దేవదానవులు అమృత భాండం కోసం క్షీరసాగరాన్ని మందర పర్వతంతో మదిస్తారు. అప్పుడు నేను పూర్వం అవతారంలో మందర పర్వతం నీట మునిగిపోకుండా నా వీపున మోస్తాను. మూడవ అవతారం హిరణ్యాక్షుడని రాక్షసుడిని వరహావతారంలో సంహరిస్తాను. నాలుగవ అవతారం హిరణ్యకశిపుడని
రాక్షసుడిని చంపి ప్రహ్లాదుడిని రక్షించుకుంటాను. 5వ అవతారం వామనుడు. బలిచేత స్వర్గము నుంచి తరిమి వేయబడిన ఇంద్రుడికి తిరిగి స్వర్గం అప్పచెప్పేందుకు నేను వామన అవతారంలో బలి చక్రవర్తి నుంచి ముల్లోకాలను దానంగా స్వీకరించి బలిని పాతాళంలోకి అణగదొక్కుతాను. 6వ అవతారం పరశురాముడు. క్షత్రియులను చంపి భూభారమును తగ్గించుటకై నేను పరశురామ అవతారమును ఎత్తుతాను. 7వ అవతారం శ్రీరాముడు. లోకకంటకుడైన రావణాసురుడిని చంపడానికి శ్రీరాముని అవతారం ఎత్తుతాను. 8వ అవతారం శ్రీకృష్ణావతారం. క్షత్రియుడను అయినప్పటికీ కూడా యదువంశమున శ్రీకృష్ణుడిగా పెరిగి కంసుడిని చంపుతాను. అలాగే పాండవ పక్షపాతిగా ఉండి కౌరవ సేనను అంతం చేస్తాను. 9వ అవతారం బుద్ధుడు. పాషాండ మతమునకు చెందిన బుద్ధుడిగా జన్మించి అహింసను బోధిస్తాను. 10వ అవతారం కల్కి. కలయుగాంతమున కల్కి అవతారంలో అశ్వాన్ని అధిరోహించి బ్రహ్మద్వేషులను అందరినీ మట్టు పెడతాను. ఈ విధంగా నీవు అంబరీషుడికి ఇచ్చిన శాపాలను నేను అనుభవిస్తాను. ఈ నా 10 అవతారాలు సదా స్మరించే వారికి వారి సమస్త పాపాలను హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాను. ఇది ముమ్మాటికి తథ్యము అని నారాయణుడు దుర్వాసునితో చెప్పెను. ఈ విధంగా అత్రి అగస్త్యుల సంవాదం ద్వారా 26వ రోజు కథను మనకు వశిష్ఠుల వారు తెలియజేస్తారు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం 26వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.